జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి రావడం కష్టమేనా? జనసేనలోనే దీనికి వ్యతిరేకులున్నారా? తెలుగుదేశంలో అయితే ఆ నేతలంతా వ్యతిరేకిస్తున్నారా? ఇంతకు నాగబాబు విషయం ఇరు పార్టీల్లో వివాదానికి కారణమవుతోందా? నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే కూటమిలో లుకలుకలు ఖాయమా? అందుకే పవన్ పట్టుబట్టడం లేదా? టీడీపీ ఆ ప్రస్తావనే తేవడం లేదా అనే చర్చలు ఇప్పుడు సాగుతున్నాయి. జనసేన తరపున ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ప్రకటింపజేసుకుని పవన్ కళ్యాణ్ ఒక రకంగా కూటమిలో కలకలం రేపారు. పిఠాపురంలో తన కోసం టీడీపీ టికెట్ త్యాగం చేసిన వర్మకు ఈ పోస్ట్ ఇచ్చి ఉంటే ఆ గౌరవం ఒక రకంగా ఉండేది. అలా కాకుండా వర్మను గాలికి వదిలేసి తన సోదరుడికి పట్టం కట్టిన తీరు ఒకంత కూటమి వర్గాల్లో లుకలుకలకు కారణమైంది. భవిష్యత్తులో టీడీపీ నేతలకు ఈ జనసేన నేతలు చెక్ పెడతారేమో అన్న భయాలు పెంచాయి. దీనికి తోడు ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు నేరుగా పిఠాపురం వర్మ ఇంటికి వెళ్లి ఆయనను కలుపుకుని పోయి ఉంటే బాగుండేది. కానీ తొలి నుంచి వర్మపై అవాకులు చివాకులు పేలడం, పిఠాపురంలో వన్ మ్యాన్ షో చేయడం, టీడీపీ వర్గాలు తిరగబడడం లాంటి పరిణామాలు జనసేన పార్టీపై, ఆ పార్టీలోని నాగబాబుపై నెగిటివిటీని పెంచాయి. ఇక అటు టీడీపీలోనూ నాగబాబు ఎంట్రీతో కొంత అసంతృప్తి ప్రారంభమైందని చెప్పాలి. ముక్కుసూటిగా మాట్లాడే తనం, పైగా ఎవ్వరినీ లెక్క చేయరన్న వార్తల నేపథ్యంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే ఇక అంతే అనే చర్చ టీడీపీలో ప్రారంభమైందట. పైగా ఆయన హోంశాఖ కోరుతున్నారని అంటున్నారు. ఇదే జరిగితే ఇక రాష్ట్రంలో ఆయన ఆగడాలు మితిమీరిపోవడం ఖాయమని అంటున్నారు. మంత్రిగా పనిచేయాలంటే అనుభవం ఉంటే నిలదొక్కుకోవచ్చు. పవన్ కళ్యాణ్ విషయంలోనే పెద్దగా అనుభవం లేదు కాబట్టి తన ఛాంబర్లో మంచి పేరున్న ఐఏఎస్ అధికారిని తెచ్చిపెట్టుకున్నారు. మరి నాగబాబు మంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం టీడీపీలో మొదలైందట. పైగా ఆయనకు కీలక శాఖ ఇస్తే లోకేష్ పెత్తనం తగ్గిపోతుందనే అనుమానం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ వర్గాలు నాగబాబుకు మంత్రి పదవి వద్దని సూచిస్తున్నాయట. అందుకే చంద్రబాబు గతంలో మంత్రి పదవి ఇస్తానని చెప్పినా ఇప్పుడు మాత్రం ఆ మాట ఎత్తడం లేదని అంటున్నారు. ఒకవేళ మరీ ఇబ్బందికరమైన ఒత్తిడి వస్తే మాత్రం ఏదో ఒక అప్రధానమైన పోస్టు ఇచ్చి సరిపెట్టుకోవచ్చని అంటున్నారు. ఇటు టీడీపీలో నాగబాబు మంత్రి పదవిపై నిరసన ఉంటే, సొంత పార్టీ జనసేనలోనే నాగబాబు విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయట. అంతకంటే ముందు జనసేనలో నాదెండ్ల మనోహర్ నెంబర్ 2గా ఉండగా ఆ స్థానాన్ని నాగబాబు అడుగుతున్నారు. అడగడమేంటి, అందుకో చూస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయట. పవన్ కళ్యాణ్ కు నీడలా నాదెండ్ల మనోహర్ ఉండడం చూసాం. పవన్ కళ్యాణ్ కు సంబంధించి ప్రతి వ్యవహారం మనోహర్ చూసేవారు. కానీ నిజానికి నాదెండ్లపై జనసేనలో తీవ్రమైన అసంతృప్తి ఉందట. పవన్ కు తప్పుడు మార్గంలో నాదెండ్ల నడిపిస్తున్నారని, తన స్వార్థం కోసం తమ నాయకుడిని నాదెండ్ల వాడుకుంటున్నారనే ఆవేదన, ఆగ్రహం జనసేన కార్యకర్తలు, నాయకుల్లో బలంగా ఉందట. నాదెండ్లను గుడ్డిగా నమ్మితే మునిగిపోతావని పవన్ ను శ్రేయోభిలాషులు హెచ్చరించినా అప్పట్లో పట్టించుకోలేదని అంటున్నారు. ఇప్పుడు ఎందుకో గాని నాదెండ్లపై పవన్ కు అనుమానం పుట్టింది. నాదెండ్లను నెమ్మదిగా దూరం పెడుతూ వస్తున్నారు. దీంతో విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్టు చెబుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండానే పార్టీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని నాదెండ్ల గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేనను కుల పార్టీగా తయారు చేస్తున్నారనే అభిప్రాయం కూడా నాదెండ్లలో ఉంది. నాగబాబుకి ఎమ్మెల్సీ అలాగే మంత్రిని చేయాలన్న పవన్ నిర్ణయంపై కూడా నాదెండ్లకు నచ్చలేదని తెలిసింది. ఇది సరైంది కాదేమోనని నాదెండ్ల చెప్పిన అభిప్రాయం పవన్ కు ఏమాత్రం రుచించలేదని అంటున్నారు. మొత్తం మీద నాగబాబుకు మంత్రి పదవి విషయంలో కూటమిలో మాత్రం పెద్దగా ఏకాభిప్రాయం లేదని తెలిసింది. దీంతో చంద్రబాబు మిన్నకుండిపోతున్నారని అంటున్నారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండబోదనే సంకేతాలు ఇస్తున్నారు.